ఎందుకు సమస్యలు వస్తాయంటే ప్రైడ్ ఇంకోటి బయటికి తీస్తాడు. ఏం బయటికి తీస్తాడు? గర్వం బయటికి తీస్తాడు ఆ సమస్యల ద్వారా. యు గాట్ ప్రైడ్. జోబ్, యు గాట్ ప్రైడ్. డేవిడ్, ఎందుకు పడిపోయావు? ఏముంది నీలో? ప్రైడ్. గాడ్ ఎక్స్పోజెస్ సమ్ స్టఫ్ టు ఎక్స్పోజ్ అవర్ ప్రైడ్, టు ఎక్స్పోజ్ అవర్ టంగ్. ఇంకోటి ఏంటంట? నాలుక. ఇదిగో ఈ మాటలు మాట్లాడేస్తున్నావు, దేవుడు ఎంత చెప్పిన వాక్యం తెలుసు, కానీ ఆ ఆనందం, మాట్లాడలో ఆనందం ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? అధిగమిస్తుంది అన్నమాట. అధిక ఆనందం. సో ఆ మాటల్లో, ఆ ముచ్చటల్లో, ఆ కంప్లైనింగ్లో, వాళ్ళని తిట్టడంలో ఉండే ఆనందం ఈ వాక్యములో ఉండే ఆనందాన్ని ఏమైపోతుంది? అధిగమిస్తుంది. సో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో యువర్ టంగ్, గాడ్ ఎక్స్పోజెస్. ఎన్నో పాయింట్కి వచ్చాము? ఓకే. సో నెంబర్ 10 ఈజ్ ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ మెర్సీ. ఏమి లేక? ప్రేమ, కనికరం. పరీక్షిస్తాడు. ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ మెర్సీ. సహోదరుడు అడిగిన మాట్లాడి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. గాడ్ షుడ్ ఐ గివ్? దేవా నేను ఇవ్వాలా? పరీక్షిస్తున్నావా నా ప్రేమను? ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ మెర్సీ. ఇంకొకటేమో ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏమి లేకంట? కృతజ్ఞత. గాడ్ లవ్స్. అది దొరికేసింది. జవాబు చెప్తున్నావా? అనేక మంది స్వస్థపడ్డారు. ఎ టెస్టిమోనీ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. వాళ్ళకి తెలియదు దానివల్ల ఎంత నష్టపోయారు. స్వార్థమా కాదా? స్వార్థం. తర్వాత కొత్త స్థాయికి వెళ్ళలేరు వాళ్ళు. నో గ్రాటిట్యూడ్. అందరూ అంటారు, దేవుడు నాకు కనపడాలా, నాతో మాట్లాడాలా. టెస్టిఫై. యు సీ, లీవ్ దో స్టఫ్ అండ్ కమ్ సరెండర్. టెస్టిఫై, గ్రాటిట్యూడ్. సాక్ష్యాలు. కృతజ్ఞత గల హృదయం. ఎవరైతే ఒకదానికి చెప్తారో కృతజ్ఞత, ఆ ఒక్క సాక్ష్యము 1000 సాక్ష్యాలుగా మారుతుంది. నువ్వు జీవితంలో ఏం అడిగితే అది ఇస్తూ ఉంటాడు దేవుడు. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలా. ఏ స్టేజ్కి వెళ్ళిపోతావంటే నువ్వు అడగకుండానే తలంపు రాకముందే నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. గ్రాటిట్యూడ్. కొంతమంది చెప్పరు, ప్రైడ్. కొంతమంది ఏంటి, నేనే చేసుకున్నా. కరెక్టే, నువ్వు చేసుకున్నావు, కరెక్టే, నీ విశ్వాసం ఉంది అందులో. నీ విశ్వాసం ఉన్నా కూడా వచ్చి చెప్పాలి, అవునా కదా? యేసు ప్రభువు తన అభిషేకంతో కొన్ని చేశాడు, కానీ ఒక స్త్రీ ముట్టుకుంటే ఎవరి విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు? నీ విశ్వాసము. యువర్ ఫెయిత్ షుడ్ టెస్టిఫై. అప్పుడు జనాలకు కూడా వారి విశ్వాసము లోపల నుంచి ఏమవుతుంది? బయటకు వస్తుంది. హూస్ ఫెయిత్ ఇస్ దిస్? వీఆర్ హియర్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మా గిఫ్ట్ మేము వాడతాం ఒక్కొక్కసారి, మా వరాన్ని. కానీ ఈ వాక్యము ద్వారా నీ విశ్వాసాన్ని పెంచిన తర్వాత ఎక్కువ శాతం మంది ఇలాగే స్వస్థపడతారు వాక్యము ద్వారా. ఆయన తన వాక్కును పంపి అనేకులను స్వస్థపరిచను. దట్స్ హిస్ విల్. గిఫ్ట్ ఈజ్ ఆల్సో దేర్. ఎందుకు ఇంకా ఇది వస్తుందంటే టు రెడ్యూస్ ఈగో. ఎందుకు సమస్యలు వస్తాయంటే ఈగో. ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైడ్, అవునా కదా? కొంచెం ప్రైడ్కి సంబంధించినటువంటిది అనమాట. ప్రైడ్, ఈగో ఇద్దరు భార్యాభర్తల్లాగా ఉంటారేమో మరి. సో ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. 14 టు మేక్ యూ డెలిజెంట్ ఇన్ రీడింగ్ ద వర్డ్. నీవు ఇంకా నేను ఇంకా ప్రార్థన చేయాలా, వాక్యం చేయాలా అని నీలో బుద్ధి పుట్టించడానికి వస్తుందంటే సమస్య. నీ బలహీనతను బయటికి తీయడానికి వస్తుందంట సమస్య. టు ఎక్స్పోజ్ యువర్ వీక్నెస్. దావీదు అనుకుంటాడు, నాలో ఈ బలహీనత ఉందా? సమూయేలు అనుకుంటాడు, నేను ఈ పని చేయలేదా? ఐ డిడ్ంట్ ట్రైన్ మై కిడ్స్. సమూయేలు చాలా పర్ఫెక్ట్గా జీవించాడు, బట్ హీ డిడ్ంట్ టీచ్ ద పీపుల్ వెరీ వెల్. అతను జీవిస్తే సరిపోతుందా? బోధించాలా? చెప్పండి, బోధించాలా, పిల్లలకి బోధించాలి. ఎలి తను జీవించాడు, పిల్లలకే బోధించలేదు. ద ప్రాబ్లం విత్ ఎలి అండ్ శామ్యూయల్. పిల్లలు మాట వింటారా? వినరు. అందుకే మీరు కూడా బాల్యం అనేది నేర్చుకోవాలి. బ్యాలెన్స్. ఓన్లీ ఎడ్యుకేషన్, దట్స్ నాట్ ద గోల్. హౌ కెన్ యూ టీచ్ ఇఫ్ యూ డోంట్ లెర్న్? యూ నీడ్ టు లెర్న్ టు టీచ్. ఎందుకు సమస్యలు వస్తాయంటే ఇంకా నీలో ఇదిగో టు లెట్ యూ నో ద ఏరియాస్ యూ నీడ్ టు డెవలప్. ఈ ప్రాంతాల్లో నువ్వు ఎదగాల అని నీకు చెప్పడానికి వస్తాయి సమస్యలు. నేను ఇందులో వీక్. గాడ్ విల్ ఎక్స్పోజ్. కొన్ని పరిస్థితుల్లోకి ఎంటర్ అవుతావు, కొన్ని శోధనలోకి ఎంటర్ అవుతావు. ఒక్కొక్కసారి మరి ఘోరమైతే పడిపోవచ్చు కూడా. అప్పుడు తెలుస్తుంది నాలో ఈ బలహీనత ఉందా అంటాడు పౌలు. నాలో గర్వం ఉందా? నాలో ఇంత గర్వం ఉందా? దేవుని కంటే నీతిమంతున్నా నేను? ఎంతో హృదయము ఎప్పుడు వచ్చేసింది నాకు ఈ కఠినత్వము? ఇంత ఘోరమా అని దావీదులోంచి, యోబులోంచి, పేతురులోంచి, అనేకుల్లోంచి బయటికి తీస్తాడు దేవుడు. గాడ్ బాట్ ఇట్ అవుట్. థోమాలోంచి బయటికి తీశాడు. డౌట్ బయటికి తీశాడు. థోమా, వై ఆర్ యూ డౌటింగ్? ఫిలిప్, నీకు ఇంకా అర్థం కాలేదా పూర్తిగా? ఫిలిప్ ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడో తెలుసా? లాస్ట్లో, నాకు ఒక్కసారి తండ్రిని పరిచయం చేయను ఆయన.
ఇంతకాలం నుంచి చెప్తా ఉన్నాను కదా, నేను నా తండ్రి ఏమై ఉన్నాను, ఏకమై ఉన్నాము. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నా గుణాలు తండ్రి గుణాలే. సో యూ డోంట్ నీడ్ టు నో ద ఫాదర్ అపార్ట్ ఫ్రమ్ మీ, టు డెవలప్ సమ్. ప్రతి ఒక్కళ్ళు కొన్ని బలహీనతలు. యోహాన్ తప్ప ఆల్మోస్ట్ అందరూ ఆయన తిరస్కరిస్తారా లేదా? పిరికితనాన్ని బయటికి తీశాడు. మనలో ఇవన్నీ ఉన్నాయా? గాడ్ ఎక్స్పోజెస్ అండ్ బ్రింగ్స్ అవుట్ సమ్ స్టఫ్ ఇన్ యూ. నీలోంచి బయటికి తీస్తా ఈ సమస్యలన్నీ. ప్రతి సమస్య చూస్తే వాడిని తిట్టడం, ఇలా కాదు 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 ప్రభువా, వై డిడ్ యూ ఎలా, ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య, నేను ఎందులో ఎదగాల. గ్రీడ్ అంటే కకృతి, దురాశ, పీనాసితనం. గాడ్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ థింగ్స్ అండ్ డెవలప్ యూ. ఎంతమంది రాసుకున్నారు దీన్ని? ఇఫ్ యూ రైట్ యూ క్యాన్ టీచ్ యువర్ కిడ్స్. ఎందుకు రాసుకోమంటానో తెలుసా? రేపు పొద్దున్న మీ పిల్లలకి యూ క్యాన్ టీచ్. అవన్నీ మేము నెమరు వేసుకొని పిల్లలకు బోధించాలి. ఎంత ఆఫీస్ ఎంత బిజీ అయినా సరే. ఇర్మియా గ్రంథం 17:9-10. జెర్మియా 17:9-10. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నీకేమి ఇవ్వాలా, నీకేం చెయ్యాలా, నీ భవిష్యత్తు ఎలాగుంటుంది, నీకు ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వాలా, రేపు ఎల్లుండి అవతలండి 10 ఏళ్ళు 20 30 40 ఎలాగుంటుంది అనేది ఆయన డిసైడ్ చేయాలంటే దేని బట్టి డిసైడ్ చేస్తాడంట? నీ హృదయాన్ని ఏం చేస్తాడంట? హీ విల్ టెస్ట్ యూ. యూ గాట్ ఎ మీటర్. దట్స్ వాట్ గాడ్ డస్. లెట్స్ గో టు 9. అయితే ఎవరి హృదయం వాళ్ళకి బాగుంటుందంట. నేను చేసేది కరెక్ట్, నాది రైట్ అనుకుంటారు. కానీ అది అన్నిటికంటే ఎటువంటిదంట? ఇట్ ఈస్ ఎ చీటర్. నీ హృదయం మీద మోసం చేస్తుంది అనండి. సిస్టర్, మీ హృదయమే. వాట్ ఎవర్ హూ చీట్స్ యూ, వాడు చేశాడు వీడు చేశాడు, ఎవడు చేయలేదు. యువర్ హార్ట్ ఈజ్ బ్లాకింగ్ యువర్ ఫ్యూచర్, ఈజ్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. యువర్ హార్ట్ ఈజ్ ట్రబులింగ్ యూ. యువర్ హార్ట్ ఈజ్ ట్రబులింగ్ యూ. అందుకనే దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అందుకే మనం దేవుని సమర్పించుకోవాలి. అందుకే వాక్యం కావాలి. అందుకే దేవుడు కావాలా. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా మనకు పరిశుద్ధాత్ముడు కావాలా. అందుకనే ఫస్ట్లో మనము ఏం చేస్తాం? ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, ఇది చేయాలి, నా డెస్టినేషన్, నా గురి, నా గోల్, నాకు అది, నాకు ఇది, ఇలా చేస్తా, అలా చేస్తా, అది చేస్తా. దావీదు అన్నాడు. అన్నీ అన్న దావీదు లాస్ట్కి ఒక డైలాగ్ వేస్తాడు. అది కాదు కానీ అసలైన ప్రేయర్ ఇదని నేర్చుకున్నాడు. చూడండి 139:23 చూద్దాం. దావీదు నేర్చుకునే ప్రార్థన ఒకటి చూద్దాం. ఈ గోల్స్, డిసీవింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మాట అంటాడు దావీదు. ఏమంటాడు? 23-24, 139:23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని. ప్రార్థన మారిపోయింది. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా నన్ను పరిశోధించి, ఎందుకంటే నాలో హత్య ఉందా, నాలో ఇంత పాపమా, ఒక నమ్మకమైన సైనికుడు తీసుకునే పాపము నాలో ఉందా, మళ్ళీ దాన్ని కప్పుపుచ్చడానికి అన్నీ చేసి లాస్ట్కి ఇలా చేయిస్తానా? నేను నీ వాక్యాన్ని ధ్యానించినోడిని, ప్రార్థించినోడిని, స్తుతించినోడిని, నీ కొరకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నవాడిని. నాలో ఇది ఎలాగుంది, అసలు ఏంటి నాకు అర్థం కావట్లే. హౌ క్యాన్ మై హార్ట్. అప్పుడు అన్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో. నా వల్ల కావట్లే ఈ హృదయం. నేను పర్ఫెక్ట్ గుడ్ కింగ్ అనుకుంటున్నాను, నేను మంచి భార్యను అనుకుంటున్నాను, మంచి భర్తను అనుకుంటున్నాను, మంచి ఎంప్లాయీని అనుకుంటున్నాను, నేను మంచి అమ్మాయిని అనుకుంటున్నాను, మంచి అబ్బాయిని అనుకుంటున్నాను, నేను మంచి యంగ్స్టర్ని అనుకుంటున్నాను. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. కమాన్ 24. నీకు ఆయాసకరమైన మార్గము, ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉందేమో చూసి అందు నుంచి తప్పించి మంచి మార్గాన్ని నడిపించు ప్రభువా అని ప్రేయర్ చేస్తున్నాడు. యు నీడ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్, యు నీడ్ టు ప్రే లైక్ దిస్. ఈ రోజు నుంచి ఇది అనేకుల యొక్క ముఖ్యమైన ప్రార్థనగా మారునుగాక. Come on, let us pray. ప్రభువా నన్ను నేను శుద్ధీకరించుకుంటాను నాయన. I want to purify myself. అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాను అయ్యా. నేను ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకునే గమ్యం పెట్టుకుంటాను నాయన. I want to try and to be holy for myself. ఉదయాన్నే నేను ప్రార్థిస్తాను. ఇదిగో దావీదులాగా ప్రార్థిస్తాను. వెతుకు, నన్ను చూడు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో నా హృదయంలో నాకు బయలుపరచు. నీకు ఆయాసకరమని ఉంటే తీసేయి ప్రభువా. సర్చ్ మీ, క్లీన్ మీ, purify me. I want to enter into a highway of prosperity, highway of life. Lord, యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో
ఆ గట్టునెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.